నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా కొంచెం అయితే బాగున్నా. సో ఈరోజు ఏంటంటే వీడియో మా మధ్యలో అయితే గొడవ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పని పోతలేను, ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పనికి పోతలేను. ఆమె పనికి వెళ్ళాలని ఆమె చెప్తుంది. ఇప్పుడు నేను పనికి వెళ్ళాలి అంటే అక్కడ నాకు వాళ్ళతోటి చిన్న లొల్లి అన్నమాట. వాళ్ళకి మాకైతే పడదు. ఇక నేను ఒకటి చేస్తే వాళ్ళు ఒకటి చేస్తారు. వాళ్ళతోటి నేను విడిపోయి వచ్చినాను కాబట్టి మళ్ళీ వాళ్ళతోటి కలిసి పని చేయాలంటే నాకు మనసు ఒప్పుకోలేదు. సో అందువల్ల నేనైతే పోతలేను. శిష్యేమో వాళ్ళతోటే నువ్వు వాళ్ళతోటే పని చేయని చెప్తుంది. పక్క నేను పోతా కానీ వాళ్ళు ఏమైనా అంటే నేనేమైనా అంటే వాళ్ళు పడరు. కాబట్టి ఇక లొల్లులు ఎందుకు అనేసి నేనైతే ఇంటికాడనే ఉన్నాను అనమాట. ఇప్పుడేమో వెళ్ళు అని అంటే రెండు తగిలిస్తే ఇక సప్పుడు జాగా అయితే పండుకున్నది అనమాట. ఇప్పుడు మళ్ళీ లేస్తే కూడా మళ్ళీ లొల్లే. నువ్వు ఎందుకు పోలే పనికి నువ్వు ఎందుకు పోతలేవు అనేసి ఒక మళ్ళీ లొల్లి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆమె లేచి లొల్లి చేయకముందే మనం రెడీ అయ్యి పనికి వెళ్ళిపోతే ఇక ప్రాబ్లమ్ సాల్వ్. మళ్ళీ మనకి లొల్లిలు ఉండవు ఏముండే కాబట్టి ఆమెకు ఒక పట్టుదల అన్నమాట. వెళ్ళాలి, ఇంటికాడ ఎందుకు ఉంటాడు, వెళ్తే ఏమవుతుంది, ఇంటికాడ ఎందుకు ఉండాలి అనేసి ఆమెకు ఒక నా మీద ఒక ఏంటంటారు కళ్ళమంట అదే అనుకుంటా. అందుకనే నేను తిడితే ఇక కోపంతో పండుకున్నది అనమాట. ఇక పండుకోలేదు, ఏదో యాక్షన్ చేస్తుంది. యాక్షన్ నాకు తెలిసి పక్క యాక్షనే ఉంటుంది. ఎందుకంటే ఆమె కోపంతో ఉన్న వాళ్ళు ఎప్పుడు పండుకోరు. ఏదో ఇక నిద్ర వచ్చినట్టుగా కళ్ళు మూసుకుంటారు తప్ప పండుకోరు నాకు తెలిసి. పక్క పండుకోలేదు తీస్తాను, కళ్ళు తీస్తుంది, సందులోకి వెళ్ళి చూస్తుంది. ఇది మాత్రం వాస్తవం. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఇప్పుడు ఇక పోవాలన్నా వద్దురా శివా. మావాడు కూడా పోవాలంటుండే, ఎందుకంటే ఇంట్లో పైసలు కూడా అవసరం ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక లెత్తే కాదా అన్నం పెట్టు. ఒక్కసారి చూపిస్తా. ఆమె పండుకోలేదు, ఏదో యాక్షన్ చేస్తుంది, ఏదో పండుకున్నట్టుగా యాక్షను. ఇక లే పండుకున్నావు, అన్నం పెట్టు, అన్నం పెట్టులే. ఇంకేంది ఒర్రెక్కు నాతో మాట్లాడకుండా నువ్వు ఒరిపోయకుండా నీ పనికి నువ్వు పోతావా నువ్వు ఏటైనా పో, నాకు అవసరం లేదు. అరే అన్నం పెట్టావంటాను, నేను ఎవరికి అన్నం పెట్టాను. ఇక పోతానాలే, ఇంకేంది నువ్వు చెప్పినట్టే అవుతా. నువ్వు పోకపో, నాకేం అవసరం లేదు. నా తలకాయ తినకు పో. నీ తలకాయ నేనెందుకు తింటా? నువ్వు అన్నం పెడితే తింటా. అన్నం పెట్టు ఫస్ట్. నేను అన్నం పెట్టాను, ఏం పెట్టాను. ఇప్పుడు పనికి పోమంటే ఇక నువ్వు పనికి పో. అదే పోతలేదు, నేను ఇసుకిచ్చి పంపిస్తున్నానేమో నీకు పనికి. అవును, మరి నీ ఇష్టం వచ్చినప్పుడే పోతా. ఇప్పుడు పోతున్నా, నా ఇష్టంగానే పోతున్నా. కానీ లే అన్నం పెట్టు. నీ ఇష్టంగా ఏం పోవట్లేదు, నేను లొల్లి చేసినా కాబట్టి నువ్వు పోతాను. నువ్వేంది నాకు లొల్లి చేసేది? మరి సరే ఇక నేను పనికి పోతా. కానీ ఇక నువ్వు లేచి ఒక టిఫిన్లా అన్నం పెట్టు ఫస్ట్. అవసరం లేదు, నువ్వు టిఫిన్లో పెట్టండి, ఎందులో పెట్టాను. నువ్వు వీడియో తీస్తున్నావా సిక్ లేకుండా? ఇక నీ ఇష్టం, నేనైతే పోతున్నా. ఓకే పో అని చెప్పి మళ్ళా డ్రామా వెళ్తుంది నువ్వు. చూడు నా పాయింట్ ఎదురు, నీ పాయింట్ ఇంకా వాటర్ తాగే పోతున్నావా? అన్నం పెడతలేవు కదా. అన్నం పెడతా, తినిపో. తినరాదు, బిస్కెట్ తింటాడా? నీకు బిస్కెట్ కూడా ఇస్తారా? నువ్వు చేసే పనులకు బాగా మంచిగా పనులు చేస్తున్నావు అని అన్ని తెచ్చి పెడతానమ్మా. కానీ ఇక నీకు బిస్కెట్ కూడా ఇస్తారు. ఇంట్లో ₹1 లేదా దేవుడా అని అంటే మా
తింటున్నా ఇక నేను కూడా రెడీ ఏంటి చెప్పు ఏడు తెచ్చిర్రు అన్నం పెట్టు తింటా అన్నం తిందురా ఫస్ట్ పెట్టుకో నేను తిట్టినాని నువ్వు పోతున్నావు అని నాకు తెలుసు అంటరా అసలు అన్నం అసలు తినను కూడా తినను మమ్మీ తినా డాడీ కోసం ప్లేట్లో అన్నం వేసుకొని రాపో వద్దు అస్సలే వద్దు పో బేట వేసుకురా తినను అరే నువ్వు తెచ్చిన తినా నాకు అస్సలు అవసరం లేదు అరే నేను మంచి మాటలు చెప్పిన బావా అట్లా అట్లా దొంగ తిరుగుడు కాదు కానీ తినులేదు ఇక మొత్తం ఉపాసన ఇవ్వాల మొత్తం ఇక తినకుండానే పోతుంటుంది తినిపో కొంచెం ఏం లేదు ఇగో ఇప్పుడు మనకు ఇప్పుడు విను చెప్పేది వింటావా ఇప్పుడు పండగ కూడా దగ్గర వస్తుంది మన దగ్గర ₹1 లేదు మొన్ననే ఉన్న ఒక 5,000 హాస్పిటల్ ఖర్చుకి పెట్టొచ్చినాం ఇక ఇంట్లో నేనే పెట్టించిన నాకే వస్తాను దరిద్రమైన రోగాలు నొప్పులు నీకు కూడా క్యారెట్ ఉండాలి పోతారా అన్న తప్పుతుందా మరి ఇప్పుడే పోతున్నా అని పిలిచినా ఇగో అన్నం తినమంటే నాతో లొల్లి పెడతాడు పనికి పోమంటే నేను అస్సలు తినా నాకు అవసరమే లేదు నా కాకలైనా నేను తినను పని బాగుండాలనే కదా వచ్చేది డబ్బున అస్సలు నేను తినా ఇగో శివ అన్నం వేసుకొచ్చిండు తిను నేను పనికి పోమని చెప్పినట మీరు పోట్లేరా అన్న పనికి లేదట తింటారా మరి మరి తింటలేవు ఇప్పుడు తింటున్నావా అయిపోయిందా మరి స్నానం చేసుకుంటున్నావు కదా ఫోన్లో వస్తాను అన్నకు లొల్లి చేయకుండా తిను ఎందుకు మన ఇంట్లో పరిస్థితి బాగలేదు కాబట్టి మనం డబ్బులు ఖర్చు పెట్టినాం కొడతాయండి పిల్లలకి గట్ల గుంచుతున్నావు నీ ఇక తిను ఏం కూర మరి ఏదో బతలాడుతున్నావు తింటున్నా లేకుంటే ఏం కూర పప్పు షాప్ సో ఇప్పుడైతే అన్నం తింటున్నారు ఫ్రెండ్స్ బావా సో అందరికి బాయ్ బాయ్